వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కడప తెలుగింటి రుచులు. ఈరోజు వచ్చేసి నేను చేపల కర్రీ చేస్తున్నాను. ఈ చేపల కర్రీకి వచ్చేసి మనం చేపల్ని ఫస్ట్ అయితే బాగా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు వీలైతే కల్లుప్పు లేకుంటే కల్లుప్పు అవైలబుల్లో లేకుంటే సాల్ట్, తర్వాత పసుపు, ఇంకా ఇవన్నీ వేసుకొని నిమ్మరసం అయితే మస్ట్ అండ్ షుడ్. నిమ్మరసం ఖచ్చితంగా మనం పిండాలి, ఎందుకంటే నీ సువాసన రాకుండా ఉంటుంది. నిమ్మరసం వేసేసి బాగా దీన్ని బాగా కలపాలి, బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత బాగా నానితే అంత బాగా మనకు చేపలకు ఉప్పు కారం అనేది పడుతుంది. ఈ స్టేజ్లోనే సరిపడినంత కారం, ఉప్పు అవన్నీ వేసేసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఎంతసేపు నానితే అంత కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుంది. ఇలా వీడియో చూపిస్తున్న విధంగా కారం అనేది ముక్కలకు సరిగా పట్టకుంటే కనుక మనము బాగా వీడియోలు చూపిస్తున్న విధంగా ప్రతి ముక్కకు కారం పట్టే విధంగా మనము బాగా మసాలాను పట్టించుకోవాల్సి వస్తుంది. ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా మసాలాను అంతా కలిపిన తర్వాత ఇలా మనం ఆనియన్స్ అనేటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది అంత జ్యూసీగా మనకు బాగా వస్తుంది. సో స్వీట్నెస్ అనేది ఉండకూడదు అనుకుంటే మనం ఒక్క ఆనియన్ వేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే మనము ప్యాన్లో ధనియాలు, మెంతులు కొన్ని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. ఇంకా 2 స్పూన్స్ జీలకర్ర. మనం ప్రతి కర్రీలో జీలకర్ర యూజ్ చేయడం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది మెరుగుపడుతుంది. ప్రతి కర్రీలో మనము జీలకర్ర వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇలా మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీడియోలు చూపిస్తున్న విధంగా మనము ధనియాలను వేయించేటప్పుడు స్లో ఫ్లేమ్లోనే వేయించాలి. అదేవిధంగా ధనియాలను ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుంటే మనకు పొడి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం మిక్సీ జార్లో ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకున్న తర్వాత తెల్లవాయిలు, అల్లం ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర కట్ చేసుకున్న ఇలా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఆనియన్స్ అనేవి మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం బాగా వేగనిచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన టమాటా పళ్ళను 4 చిలుకలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇంకా టమాటా ప్యూరీని ఇందులోకి వేసుకొని బాగా ఉడకనివ్వాలి. దీంట్లో సరిపడినంత పసుపు, ఉప్పు, కారం దాంట్లో సరిపోదు కాబట్టి మళ్ళీ వేసుకోవాలి. ఇంకా మసాలాను కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత చేప ముక్కలని ఇందులోకి యాడ్ చేయాలి. చేప ముక్కల్ని యాడ్ చేసిన ఒక 10 మినిట్స్కి మనం దించేసుకోవచ్చు. మనము చేప ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఈ చేపలను అనేటివి తిప్పకూడదు. కావాలంటే గోళంతో మనం అలా తిప్పినట్టు అనొచ్చు, కానీ గరిటెతో అంటే కనుక చెదిరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఫైనల్గా అయితే చేపల కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి.